ఎంప్లాయీస్ విషయానికి వస్తే గాన అసలు ఎన్నెన్ని చెప్తే పాపం ఎంప్లాయీస్ అయితే అసలు అద్భుతంగా మిమ్మల్ని సపోర్ట్ చేసిరు పాపం, అద్భుతంగా మిమ్మల్ని సపోర్ట్ చేసి మీ గెలుపుకు సాగం కారణం వారే యాక్చువల్గా అయితే ఎంప్లాయీస్. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమి? వచ్చనా పిఆర్సీ పెట్టినారా? పోనీ ఐఆర్ ఏమని ఇచ్చినారా? పోనీ హ్యాపీ దివాళీ అన్నారే, దీపావళి ఒక్క డిఏ సింగిల్ దీపే ఎక్కడండి? ఎంప్లాయీస్కి ఏమేమి చేసినారు మీరు? మెరుగైన పిఆర్సీ ఎంట్రీ, ఉన్నాయి ఏర్పాటు చేసిన పిఆర్సీని తీసేస్తారు. ఇప్పుడు పిఆర్సీ పెడితే ఐఆర్ ఇవ్వాలని చెప్పి పెట్టడంలే. ఇప్పటికి 31,000 కోట్లు ఎంప్లాయీస్కి మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి. చివరికి ఏమి మొన్న ఒక్క డిఏ ఇచ్చినారు, అది కూడా ఎప్పుడో పేమెంట్ అయ్యేటట్లు. పోలీసు వాళ్ళతో అయితే ఇంకా అన్యాయం, 1000 కోట్లు ఇవ్వాలి పోలీసు వాళ్ళకు. పోలీసు వాళ్ళది అతి కష్టమైన పని, ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేసి నుంచి రోడ్డు మీద ఉంటారు. ఒక డిపార్ట్మెంట్ ఏదైనా విపరీతమైన కష్టం చేసే డిపార్ట్మెంట్ అంటే నిజం చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్. పొద్దున్న నుంచి రాత్రి వరకు బాబు ఇంటికి కూడా ఎప్పుడు పోతారు లేదో, వాళ్ళను ప్రతి బందోబస్తుకు పంపిస్తారు. టీఏ ఇవ్వరు అంటే వాళ్ళే హోటళ్ళల్లో ఉండాలా, వాళ్ళే లాడ్జీలలో ఉండాలా, వాళ్ళకు ఏఎస్ఎల్ ఇవ్వరు, ఎస్ఎల్ ఇవ్వరు. చివరికి ఎట్లంటే 1000 కోట్ల బకాయిలు ఉంటే ఒక్క ఏఎస్ఎల్ నవంబర్ 24కు సంబంధించిన అడిషనల్ సరెండర్డ్ లీవ్ ఏదైతే ఉందో నవంబర్లో 105 కోట్లు, డిసెంబర్లో 105 కోట్లని ఇంతవరకు 105 కోట్లు కూడా ఇవ్వలేదు పోలీసులు. ఇది వాళ్ళ పరిస్థితి. ఇంకా మీరు బ్రహ్మాండంగా చెప్తారు కదండి, అసలు ఎవరైనా మేము వస్తూనే కంప్లీట్గా బ్రహ్మాండంగా 1వ తారీఖు జీతాలు ఇచ్చేస్తామంటే, మేము కోవిడ్ అప్పుడు 3 రోజులు 4 రోజులు లేట్ అయితే మన అన్ని మాటలు అంటారు. ఇంకా ఎంప్లాయీస్ అయితే మమ్మల్ని ఎన్ని మాటలు అనరాని మాటలు అన్నీ అంటారు. మొత్తుకొని చెప్తుంటే కోవిడ్ అయినా పాపం ఏదో ఫస్ట్ వాళ్ళు ఏదో అట్టి పండ్లు అనుకునే తోళ్ళు, యాపిల్ పండ్లు అనుకునే తోళ్ళు, వాళ్ళకి సంగతి చూస్తాం ఎక్కడికి పోగలంటే మమ్మల్ని ఒక రాక్షసుని చూసినట్టు చూస్తాం. ఇప్పుడు ఏమైంది ఈ నెల, ఇప్పుడు ఎంత ఈరోజు 10వ తారీఖు, ఎవరెవరికి రాలేదు ఇంకా జీతాలు? సివిల్ సప్లైస్ రాలే, పౌర సరఫరాలు, పబ్లిక్ హెల్త్ రాలే, షుగర్స్ రాలే, సర్వే రాలే, వ్యవసాయ శాఖ రాలే, పరిశ్రమ శాఖ రాలే, కోఆపరేటివ్ రాలే, రవాణా శాఖ రాలే, ఐఎన్పిఆర్ రాలే, ఆర్ఎండ్బి రోడ్లు భవనాలు రాలే, మైన్స్ అండ్ జియాలజీ భూగర్భ శాఖ రాలే, ట్రైబల్ వెల్ఫేర్ రాలే, బీసీ వెల్ఫేర్ రాలే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాలే, పంచాయత్ రాజ్ రాలే, ఆర్డబ్ల్యూఎస్ రాలే, వాటర్ రిసోర్సెస్ రాలే, అరణ్య శాఖ రాలే, ఐసిడిఎస్ రాలే. ఇది 10వ తారీఖు. ఎన్ని మాటలు అంటారండి మమ్మల్ని. ఎంప్లాయీస్ కూడా ఒక్కసారి చూసుకోలేబా మీరు కూడా. ఇది కాక మాకంటే ఏదో కోవిడ్ విపరీతమైన ఇబ్బందులు. ఇప్పుడు కేంద్రం కూటమి అసలు బ్రహ్మాండంగా ఏం అడుగుతుంది ఇస్తుంటే, మాకేం కూటమి లేదు, సింగిలే. ఇది ఇంకా నిజం చెప్పాలంటే ఏమనంటే మా జీతాల ఖర్చు ఎక్కువ. ఎందుకంటే జీతాల ఖర్చులు లెక్కేస్తే, మీ రాబడిలో మీ ఖర్చులు లెక్కేస్తే మాది 87%, మీది 87%. మా రాష్ట్ర రాబడి మా సమయంలో 61,146 కోట్లు అయితే 53,051 కోట్లు మా ఖర్చు.